సోమిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్లో హోంశాఖ వాళ్ళ హోంలో ఉండిపోయింది అధ్యక్ష. తాడేపల్లి ప్యాలెస్లో, ఎల్హంకా ప్యాలెస్లో, లోటస్ పాండ్లో ఉండిపోయింది అధ్యక్ష. వాళ్ళ ఆ పోలీస్ చట్టాలు వైసీపీ నాయకుల కాళ్ళ కింద, బూట్ల కింద నలిగిపోయినాయి అధ్యక్ష. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళకున్న ఆ రైట్స్ని, పవర్స్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఇక గత 5 years జరిగిన దారుణాలు నేను కళ్ళారా చూశా. నా మీద 18 కేసులు పెట్టారు, రాత్రింబౌళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇవన్నీ అనుభవించాం. ఒక్క విషయం మేము అందరి దృష్టికి తెస్తున్నాం. అక్కడ క్వాజ్ మైన్, సర్వేపల్లి నియోజకవర్గం, రుస్తుం మైన్, పొదలకూరు మండలం. నేను డిసెంబర్ 2 వెళ్ళా, డిసెంబర్ 14 వెళ్ళా, 16 వెళ్ళా. దాదాపు 14 హిటాచీలు, 30 డంపర్లు పనిచేస్తున్నాయి. అక్కడున్న గిరిజనులు బాధలు చెప్పుకున్నారు. మా పైన ఆ ప్లాస్టిక్ మెటీరియల్ పడుతుంది, ఇళ్ళంతా కదిలిపోతున్నాయి. అప్పుడు 16వ తేదీ నేను సత్యాగ్రహం కూర్చున్నా, కళ్ళారా చూశాను అధ్యక్ష. అక్కడి నుంచి నేను ప్రైమ్ మినిస్టర్కి, ఆనాటి మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి, ఆనాటి మైనింగ్ సెక్రటరీకి అందరికి పెట్టాము. ఆఖరణ జనవరి 1 ద్వివేది గారు స్టేట్ సెక్రటరీ మైనింగ్ ఆపారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు 18th, 3rd డే వీళ్ళు హిజ్రాలు, 3rd జెండర్, మా సిస్టర్స్, ఈ ఫోటో మీకు చూపిస్తుండా, 2 బస్సుల్లో హిజ్రాలు నా మీదకి వచ్చారు. తర్వాత మా వాళ్ళు ఒక 400 మంది, 2 బస్సుల్లో హిజ్రాలు, 2 బస్సుల్లో రౌడీలు, 400-500 మంది మా వాళ్ళు ఉండేందువల్ల భయపడి ఆఖరణ నాకు ముద్దులు పెట్టి వెళ్ళిపోయినారు. ఎవరు? మా సిస్టర్స్. అధ్యక్ష, 17వ తేదీ మేము ఆ రుస్తుం మైన్లో పబ్లిక్గా మెట్ట మధ్యాహ్నం గోడౌన్లో ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్, హోమ్ మినిస్టర్ గారు చూడాల, ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ నిండా ఇల్లీగల్గా ఉంటే అవి మీడియాకి చూపించాం. మెయిల్ పెట్టి ప్రైమ్ మినిస్టర్ నుంచి, సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీకి పెట్టాం. ఒక్కరు యాక్షన్ తీసుకోలే. నన్ను లిఫ్ట్ చేశారు, అక్కడున్న స్టాక్ ఎత్తేశారు. ఈ స్టాక్స్ చూశారంటే ఇంతకంటే ప్రత్యక్షం ఇల్లీగల్ మైనింగ్. పోలీసులు ఆ హిజ్రాలకి సపోర్ట్గా ఉండి, నేను అక్కడ నైట్ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న టెంట్ జనరేటర్ మీద నడుస్తుంటే అవి తీసేయమని చెప్పి హిజ్రాల్ని 2 బస్సుల్లో ముందు పంపించి వెనక పోలీసులు వచ్చారు అధ్యక్ష. అటువంటి దారుణాలు జరిగాయి. ఆఖరణ భీష్ముడుగా భావించినట్టున్నారు. ఆఖరణ ఆ కలెక్టర్ గారు ఈరోజు ఎంత మౌనంగా ఉండిపోయినా అంటే, నేను చెప్తుంటే, సార్ నేను యంగ్ ఆఫీసర్ సార్ అన్నాడు. నువ్వు యంగ్ ఆఫీసర్ అయితే డైనమిక్ ఉండవయ్యా, ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగా. ఇప్పుడు ఆయన ఐజీ రిజిస్ట్రేషన్స్ అక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇది 30 అడుగులు ఇల్లీగల్గా తవ్వేసిన క్వార్జ్ మైన్. ఒక్కొక్క క్యూబిక్ మీటర్ టన్ 35,000 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు, కొన్ని కోట్లు, 100 కోట్లు ఇల్లీగల్ మైనింగ్. నేను ఒక్కడనే జిల్లాలో ఆ సత్యాగ్రహం చేసి ప్రైమ్ మినిస్టర్ తీసుకోపోయి అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఆగింది తప్ప సిలికా కానీ క్వార్జ్ కానీ ఎక్కడ ఆగలేదు అధ్యక్ష. అటువంటి దుర్మార్గాలు జరిగినాయి. ఆయన ఒక మంత్రి, ఆ నియోజకవర్గంలో ఆ రోజు ఆయన ఒక మంత్రి, ఆయన మండలం, ఆయన ఊరి పక్కన పట్టించుకున్న ఇది లేదు. మా మీదకి రౌడీల్ని, 2 బస్సుల్లో రౌడీల్ని, 2 బస్సుల్లో హిజ్రాల్ని పంపించినారు. ఘోరమైన పరిస్థితులు మేము చూసాం.
నేనేమంటానంటే సొంత చిన్నాన్ని గొడ్డలతో నరికి గుండెపోటు అని చెప్పిన ఆనాటి వ్యక్తి. అవన్నీ నారాసుర చరిత్రను రాసి నమ్మి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటా, ఒక రకంగా మా నాయకుడు సాఫ్ట్గా పోవటం, ఆ రోజు ఒక ఎస్పీని పంపించి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించి పట్టుకొని వచ్చి ఎక్కడుందో చూపించు పింక్ డైమండ్, లేకపోతే ఎత్తి లోపలేసు. ఆఖరణ ఆడ ధర్మారెడ్డి అసలు పింక్ డైమండ్ అనేది లేదని చెప్పింది విన్నాం. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి ఈ రోజుకి ఆయన కుమార్తె, మీ చెల్లెలు, ఆయన చెల్లెలు ఢిల్లీ దాకా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే ఇద్దరు చెల్లెళ్ళు మాకు న్యాయం చేయండి, మాకు రక్షణ కల్పించండి. ఒక సొంత చెల్లెలు, ఒక చిన్నాన్న కూతురు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కలగద్దని ఎట్ట ఊహించగలం? కానీ ఇంత దారుణాలు చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు చూడలే. Hi Nilor, please subscribe to N3 TV. హార్దిక శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తి రూపం, గౌరవనీయులు శ్రీ గీతా రవిచంద్ర గారు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ఒట్టూరు సంపతరాజు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు, టీడీపీ అధికార ప్రతినిధి.